కదలమాక కదిలామంటే గౌడలు వాస్తాయి. ఏంటి చిట్టి కొత్త కదా వేసిపోతానే. సరే కానీ మీరు నిన్న అందరు ఎక్కడికి వెళ్ళారేంటి? నిన్న రాయలమ్మ వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది తెలుసా? ఏ భార్యభర్తలు కొట్టుకున్నారే. మర్చిపోయినా కానీ మర్చిపోయినా. సీరియల్ చూస్తారా? నువ్వు చూడలేదా? అయ్యో కార్తీక దీపం సీరియల్ చూడలేదా? అయ్యో ఎందుకు పని అసలు ఎంత మంచిగా ఉంది ఎపిసోడ్. కార్తీకుడు చచ్చిపోయాడు. ఆల్రెడీ బాబు అక్కడ కార్తీక్ డాక్టర్ బాబు చచ్చిపోయాడు అని తినకపోతే చచ్చిపోతాడు. పిల్లలకి అట్లా అనకూడదు. సర్లే కానీ ఏమని చెప్పు. కార్తీక్ బాబుకి కారు గుద్దిపోయింది కానీ దేవుడి వల్ల దీపం వచ్చి కాపాడేసింది. లేకుండా అయిపోయేదే. మొన్న కాటేరమ్మడు సాక్ష్యం అంటే చెప్పింది. అమ్మ అర్జెంట్కి వెళ్ళి వచ్చిందట కాపాడాలంట దేవుడు. ఏడ్చిందా? అయ్యి ఉద్యోగంలో 10 నిమిషాలు అంటే 60 డేస్ ఇంత పెద్దగా ఫస్ట్ ఇయర్ నీకు తెలీదా? ఇంగ్లీష్ అయితే తెలీదా నీకు? వచ్చిందండి వయ్యాలి. అదే ఫంక్షన్ షాపింగ్ అంటే మీ ముఖాలు రావుగా చూసినా ముఖాలు బాగానే ఉండేది కదా. చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. నిన్న కేసీఆర్తో మీటింగ్ ఉంది. అసలు బాగుండేది తెలుసా? ఓసిడి అనమాట. రోగం కాదు, క్లీనినెస్. మనుషులకి అది కూడా ఒక రోగం అండి. అది ఏం కాదు. సరే సరే బాగుంది. పేరు వస్తావా? చూద్దాం. ముఖమేనా? సరే సరే ముందు Hi guys, welcome to my YouTube channel of the match of the tournament guys. Today guys, ముగ్గురిని కావాలన్నా నేను ముగ్గురిని అయితే అరకుల బొంగుల చికెన్ తిన్నాము కానీ బొంగుల చికెన్ మాత్రం బొంగులా ఉన్నది guys. వరస్ట్ ఇంకా మీకు ఎన్నో విషయాలు చెప్పాలని కానీ సినిమా టైం అవుతుంది. పోయి సినిమా చూసుకొని రివ్యూ అప్లోడ్ చేస్తా, చూసి నేనే ఫస్ట్ ఎవరు రాలేదు. అయితే నేనే ఫస్ట్ చేసి పాస్ అయిన పెట్టించుకోవాలి. మీరు ఉన్నట్టు తెలుసా పాడుకుందాం ఇంట్లో. ఓకే ఏం చేస్తున్నావు? సెల్ఫీ ఎందుకంటే డిస్టర్బ్ చేస్తాను. మీరు ఊపితే ఎంత కష్టపడుతుంది సార్. యూ కాంట్ సీ మై స్టెప్స్. మళ్ళీ ఇంకోసారి ఆడు. పిల్లల్ని పెంచడానికి రావట్లేదు అసలు. ఏడ కడతాడు అడుగుతున్నాడు పిల్లల్ని. సండే స్కూల్కి అయితే పంపాడు. పిల్లల్ని జాగ్రత్త పెంచుకోవాలి. వాళ్ళు చూసినా చూసాను ఎట్లా ఉంటాడు. చాలా ఉంటాడు. తిరగనే తిరగడు. ఏడ కాలు ఎట్లా అంటే మంచిగా ఉంటాడు అన్నమాట. నేను ఏం చెప్తాను గీత గీయడు. నేను గీత అల్లుడు అంటే అట్లుంటాడు మా అల్లుడు. అమ్మ చూడండి ఎట్లున్నాడు. చూడండి అట్లుంటాడు. స్మెల్ ఎక్కడ వస్తుంది? ఏ వాసన వస్తుంది? ఇది అగరబత్తి సిగరెట్ కాదు. అగరబత్తి అంటున్నా కదా. సిగరెట్ కలుస్తానండి.
హలో హలో. ఆ బాయ్ మొన్న ఏమైంది ఎలక్షన్స్ లో కంటెక్ట్ చేసినావు నా ఫోన్ కూడా చేయలేదు ఏమైంది ఊడిపోయినావా గెలిచినావా అంటే మన సైడ్ రాలే అన్న రిజల్ట్ మొత్తం పోయింది. ఇంకా ఏం చేస్తాం నువ్వు? అరే నాకు ఫోన్ చేయాలి నువ్వు మొత్తం అన్ని పెట్టుకొని నన్ను ఎవరికి ఫోన్ చేయకుండా పనిచేస్తుండే 50 లక్షల రూపాయలు నాకు ఫోన్ చేయాలి కదా. నీ వరకు ఎందుకులే అనుకో నేను అనుకున్నా. నెక్స్ట్ టైం నువ్వే అన్నా, నువ్వే రావాలన్నా. నెక్స్ట్ టైం లేదు ఈసారి మన కొత్తపేటలో ఉండే ఎలక్షన్స్ మనమే కార్పొరేటర్ వచ్చి సరే సరే పైసలు పైసలు కాదు సరే సరే నేను మళ్ళీ చేస్తాను నేను ఎలక్షన్స్ నేను సరే సరే మీ ఓటు నాకే వేయండి నన్నే గెలిపించండి. సిస్టర్ మస్తుంది డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? నా మా ఇంట్లో గృహప్రవేశం అయ్యింది కదా మస్తుంది. ఇద్దరిది సేమ్ సేమ్ సెల్ఫీ చేద్దాం. ఎట్లా నా డ్రెస్ ఎట్లది? నా డ్రెస్ ఎట్లది? వీడియోస్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారు? ఇది మొన్న చాలా చాలా తిరిగి చాలా కాస్ట్లీ అయిన షాపింగ్ మాల్ లో తీసుకున్నా. ఇన్స్టాగ్రామ్ పోస్టులలో మంచి కనిపించాలి కదా, సూపర్ వస్తున్నాయి. అవును అడగడం మర్చిపోయినా గృహప్రవేశం ఎట్లాంటి? అయ్యో ఆ రోజు అందరూ వచ్చారు. మీరు ఎందుకు రాలేదు? అందరికి ఇచ్చిన కదా. నేను అప్పుడు రీల్స్ చేయడంలో బిజీ ఉన్నా కానీ. అవును ఇంతకీ మీ గృహప్రవేశంలో నవధాన్యాలు వేసారా? నవధాన్యాలు వేసాను. తెలీదా మీకు? సిస్టర్ తింటారా? అది వీళ్ళకి ఏం పని ఉండదు, అందరివి వినడమే. చెప్పండి. అవును అన్నిల ఆచార్య ప్రకారం చేశారా? అయ్యో ఇద్దరికి చెప్పకండి, ఏదో మీరు క్లోజ్ గా ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నారు. అయ్యా మాస్టర్ అంకుల్ వాళ్ళకి వచ్చారు కదా, మెల్లగా మాట్లాడి వెనకాలే ఉన్నారు చెప్పేవారు. సరే సరే ప్రార్థన చేసుకున్నాం. అరే చిప్స్ తీసుకోండి. అరే తీసుకోండి. ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి వందనాలు. స్పెషల్ సాంగ్ కోసం. నా జీవిత కాలమంతా నేను కీర్తించిన చాలునా సమస్త సంపదా కీర్తించిన చాలునా. నిన్నే కూర్చో ఇంకోసారి అర్థం ప్రార్థన చేసుకున్నాం. ముగింపు ప్రార్థనలో ఎందుకంటే రాజ్యం బలం శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. లక్షణం దేవుడు
దేవుడు మాట్లాడి చెప్పిండు అన్నమాట, నాకు జాబ్ వచ్చింది కదా, ప్రమోషన్ అంట, లక్షలే ఇంట్లో లక్షలే, 12 లక్షలు వచ్చేస్తాయి. అదే అండి నీకైనా నా దేవుడు మాట్లాడాలని చెప్పాలి. సాయంత్రం కళలు వస్తాడు దేవుడు. చెప్తా ఏదే ఇదంతా రండి దాని సంగతి ఇప్పుడు చేస్తా. ఏంటి నా సంగతి ఏంటి చెప్పండి. అయ్యో ఇది చేయించాలని నీ కొడుకు చూసావు అసలు మొత్తం ఫోన్ పట్టుకుని హన్సెల్ సినిమాకి వెళ్ళామన్నా వీడియో అప్లోడ్ మొత్తం లాస్ అయిపోయింది. ఓడాక్షన్ చేస్తాను ఎలక్షన్స్ పోయింది. పదండి సారీ సారీ అమ్మా జాబ్ వచ్చిందన్న దర్శనం జరిగింది బ్రదర్. దర్శనం కాదు కదా, పోయింది కదా జాబ్. అయ్యో అవునా బ్రదర్, తప్పు చేసిన అనిపించింది కదా. మరి మీ దర్శనం ఇచ్చారు బ్రదర్. ఇవ్వలేదు కదా, జస్ట్ అలా ఇచ్చామని చెప్పాను కానీ దర్శనం వాళ్ళ దేవుడికి ఆ దర్శనంతో వేరే చేయవచ్చు కదా, వేరే పనుల అవసరతలు ఉన్నాయి, ఈఎంఐలు పట్టుకోవాలని. అవునా బ్రదర్. అదే బ్రదర్ ఇంకా మా విద్యార్థి చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్తాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఏమైంది సిస్టర్ ఇలా ఉన్నారు? ఏమైంది సిస్టర్ ఇలా వీక్ అయిపోయారు మొత్తం? మొన్న 2 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చాను. అవును, ఇంతకీ మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమైంది? మేము నవధాన్యాలని పూడ్చిపెట్టాం కదా, ఆ నవధాన్యాలు కాస్త నాకు దుష్టశక్తి లాగా పట్టి పీడిస్తున్నాయి. నాకు నిద్ర అనేది లేదు, మనశ్శాంతి లేదు అసలు. అందుకే నా కళ్ళు కూడా చూడండి ఎలా అయిపోయాయి మొత్తం. అయ్యో అవును, మీరు కూడా చాలా వీక్ అయిపోయారు. సరే చర్చికి అయితే వెళ్దాం పదండి. ఏమేమి దూరం కొంతమందికి దూరం ఉన్నవి మంచిది లేదు సిస్టర్.
అయ్యో సిస్టర్స్ అవన్నీ అలా పట్టించుకోవచ్చు. సహోదరులు ఐక్యత కలిగి నివసించి పెంచడం చేస్తే మనం అని మన బైబిల్లో ఉంది కదా. మీరు ఇప్పటి నుంచి క్షమాపణ కలిగి ఒకరినొకరు కలుసుకొని షీకెండ్ ఇచ్చుకొని ప్రెజర్లో చెప్పుకొని కలుసుకొని ప్రెజర్లో ఇలా కలిసి ఉండాలి సిస్టర్ మన సంఘంలో. ప్రెజర్ సిస్టర్ మీకు ఏమైనా ఇంట్లో అన్ని పోయాయండి, నాకు ఏం లేదు, మొత్తం లోకాన్ని వెంబడించండి, సంఘానికి అసలు రావడం లేదు, ప్రతి వారం కనిపించండి. దేవుని సన్నిధిలో ఉంటే పోగొట్టుకున్నాడని మనం తగ్గించుకుంటాం. వందనాలు సిస్టర్. సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ మీరు? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. అవును మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని విన్నాను. అవును సిస్టర్ మీరు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి సిస్టర్. సంఘానికి వచ్చి మీరు ఏ విధంగా ఉంటారంటే మొబైల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, టీవీ మీద ఎక్కువ ధ్యాస పడుతూ ఉంటారు సిస్టర్. అలా కాకుండా మన బైబిల్లో ఉంది కదా నీ ప్రవర్తన అంతా నేను జాగ్రత్తగా చూసుకోండి. ఆ విధంగానే ఉన్నాయి సిస్టర్. తినకండి సిస్టర్. మీరు కూడా అన్ని ఆచారాలు పద్ధతులు పాటించండి సిస్టర్. మన లైఫ్లో మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అయ్యో బ్రదర్ ఏమైనా ముందు మంచిగా ఉండేది, ఇలా అయిపోయారు, మొత్తం బక్కగా అయిపోయారు. అవును నేను పుష్ప సినిమా చాలా బాగుంటుంది అనుకోతే అవును బ్రదర్ అందరితో కూడిన ఆట పాటలు ఇవన్నీ శరీర కార్యాలు కాకుండా ఆత్మకరాలు పొందుకునే వారిగా ఉంది. ఇవాళ వచ్చైన సినిమాలు మానేసి సంఘానికి రోజు రండి రెగ్యులర్గా. మొత్తం మీరు సన్నిధికి రాకుండా ఎక్కువ పదవి గర్వం కొద్ది బాగా తిరిగారు. అలా తప్పుగా అనుకోండి. గర్వం నాశనానికి దారి నట్టు మళ్ళీ మన బయట ఉంది కదా, ఆ విధంగా కాకుండా గర్వాన్ని తగ్గించుకుంటే దేవుని సన్నిధిలోకి రండి. ఇప్పటి నుంచి ఏమైంది మూర్తి భాషలు అయ్యో ఏమైంది సండే స్కూల్కి పంపండి డాన్స్ ప్రోగ్రామ్కి మాత్రమే పంపిస్తున్నారు. డాన్స్ స్కూల్ అసలు పంపడం లేదు. మీరు దశమభాగం ఇవ్వట్లేదు అని తెలిసింది నాకు. మన నిఘా గ్రంథంలో ఉంది కదా దశమభాగం ఇవ్వవలసి, దాన్ని దొంగలించకూడదని కదా. మీరు ఇప్పటి నుండే మీ సొమ్ము కాదు కదా దశమభాగం అంటే ఇవ్వగా సొమ్ము, అవి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు అలా దొంగలించకండి. ఇప్పటి నుంచి కరెక్ట్గా ఇచ్చి దేవుడి రెడ్డి బ్రదర్ మీరు ఎప్పుడు శుభ్రంగా ఉంటారు. అసలు చర్చ ఎంత నీట్గా పెట్టారండి. పాస్టర్లు ఎప్పుడు మిమ్మల్ని వచ్చుకుంటారు బ్రదర్. చెప్తారు బ్రదర్ ఏమైంది పని ఇలా అయ్యో బ్రదర్ మనుషులు పెంచే పరిచర్య కాదు, దేవుడు పెంచే పరిచర్య చేయడం బ్రదర్. ఇక్కడ నుంచి మనం శుభ్రం చేస్తాం. నిజాలేవో అబద్ధాలేవో ఇక గురించి అనకూడదు. మనం తెలుసుకొని కామెంట్ చేయకూడదు. ఐశ్వర్యం కన్నా దేవుడు గొప్పవాడు. ఐశ్వర్యం కన్నా దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అన్యుల ఆచారాలని సంప్రదాయాన్ని పాటించకండి, దేవుని ఆజ్ఞలను పాటించండి. సంఘం వచ్చి ఫోన్లు ఫుడ్ కాకుండా దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి.
చర్య నిర్లక్ష్య చేయకూడదు. మనిషి మెప్పించకూడదు కానీ మనం దేవుని మెప్పించేలా చేయాలి. దశమభాగాన్ని దేవుడికి ఏంటంటే నిరూపించుకోకండి. చర్చిలో కూడా నిద్ర పోకండి. దేవుడి వైపు స్వార్థం చూడండి. దేవుడి సంఘానికి వచ్చి దేవుడి వాక్యంపై దేవుడిపై మన దృష్టి ఉంచాలి. కానీ ఎన్నో కూర్చొని మాట్లాడే ఆ దృష్టి మనం అక్కడ ఉంచుకోవాలి. దేవుడిపై మన దృష్టి ఉంచాల్సింది. మనం క్రైస్తవులుగా ఉంటే చర్చికి రావాలి కానీ ఇలా సినిమాలకు వెళ్ళి ఇలా కావద్దని అందరికీ చెప్పకుండా ప్రతి ఒక్కరి సంఘానికి వచ్చి వాక్యంలో బలపడి ఆత్మీయంగా కోరుకుంటున్నాం.